చాలా సంతోషం. మరి ఎందుకంటే ఇస్తేరమ్మ గారు కాలం చేసినప్పుడు కేవలం మాట మాత్రమే ప్రకటన చేశాం సంఘబిడ్డలో. అలాగే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఫోన్పే ద్వారా మొత్తానికి ఒక 24 చిల్లర ఎంత వచ్చింది. బాబు మాస్టర్ అశోక్ మాస్టర్ మనకి రిపోర్ట్ ఇస్తారు. అవి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. సో మీ అందరి ఆ ప్రేమాభిమానాలకు ఒక సేవకుడిగా, ఒక సోదరుడిగా నా శిరస్సు వంచి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం నేర్చుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక. గత వారం ఒక ఎపిసోడ్ మనం ప్రారంభించాం. అదేదనగా సాతాను లేదా అపవాది తంత్రం. సో తంత్రాలు చాలా ఉన్నాయి. మచ్చుకు నేను ఒకటే మీతో పంచుకున్నాను. ఈ దినం కూడా ఒక తంత్రమును గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. బైబిల్ ఓపెన్ చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును చాలండి. మరి అపవాది తంత్రాలు ఎలాగుంటాయో పోయిన వారం వచ్చిన వారికి ఒక తంత్రం చెప్పా. ఏమైనా గుర్తుందా మీకు? అమ్మా ఏదో అంటున్నారు, అది గుర్తుందా అమ్మా? సమాజాన్ని మరిపించి సమాధుల్ని సువార్త చెప్పడానికేమో మానిపించేసింది. అందరిని ఎక్కడికి తోలేసింది? సమాజంలోకి వెళ్లకుండా. అది సాతాను తంత్రం. ఇదంతా కూడా ఏ పేరట జరుగుతుంది? భక్తి పేరటే, దేవుని పేరటే. అలాంటిది నేను మరొకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా విధి ఆడిన వింత నాటకం అనే పదం విన్నారా? విధి ఆడిన వింత నాటకం. తర్వాత భగవంతుడు ఆడుతున్న జగన్ నాటకం విన్నారు? ఇది కూడా ఎప్పుడైనా? తర్వాత మరొక పదం తలరాత. ఏమి రాత ఇది? తలరాత. ఈ పదాలన్నిటి అర్థం ఒకటే. దేవుడు విధి అంటే దేవుడు పెట్టిన లేదా దేవుడు రాసిన విధి రాత. ఈ పదాలు మనం జనరల్గా ఎప్పుడు అంటామో సాతాను తంత్రం కోసమే నేను మాట్లాడుతున్నాను. ముందు ఇది బాగా అర్థం కావాలి మీకు. ఈ పదాలు మనం ఎప్పుడు అంటామంటే, సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఈ ఆడవడానికి ఓపిక లేకపోతే ఒక పదంతో సరిపెట్టుకుంటాం. అదేంటంటే, దేవుడు ఆయనకి అంతవరకు రాసి పెట్టాడండి. చెప్పండి. నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను, మీకు తెలుసు కదా, ప్రసంగం చేయను నేను. మీరు కూడా ప్రాక్టికల్గానే ఆలోచించండి. జనరల్గా జరుగుతున్నాయి లోకంలో. చచ్చిపోతే ఏమంటాం మనం? ఆ యాక్సిడెంట్లు దేవుడు ఆయనకు అంతవరకు రాసి పెట్టాడండి, విధి అంతవరకు ఉంది కాబట్టి ఆ రోజు దేవుడు పిలుచుకున్నాడు. అప్పుడప్పుడు మీరు చూడండి, ఎవరిని బిడ్డకి పెళ్లి చేసింది తల్లి, భర్త వదిలేశాడు అనుకుందాం, లేదంటే భార్య విడిచిపెట్టేసింది. అప్పుడు అందరూ ఆ పాపనో లేదా అబ్బాయిని చూసి జాలి పడుతూ ఉంటారు. అయ్యో యవ్వన ప్రాయంలో ఉంది, భర్త చూడబోతే విడిచిపెట్టి వదిలేసేసాడు. సో అని చెప్పి ఆమె గురించి చాలా బాధపడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఓదార్చడానికి వాడే మాటలు కూడా ఇవే. ఏంటి ఆ మాట? దేవుడు ఆ పిల్లకి అంతవరకు అలా రాసి పెట్టాడండి, దేవుడు రాసిన తలరాత మనమేమి చేయలేమండి. ఈ పదాలన్నీ బాగా అర్థం చేసుకోండి మీరే. అలా చెబుతూ వెళితే చాలా ఉన్నాయి. ఇక కొంతమంది ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకోండి,
పెద్దోడికి ఉద్యోగం వచ్చింది, చిన్నోడు కూలి పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు చిన్నోని చూసి బాధపడతా ఉంటారు, ఎందుకంటే పెద్దోడికి ఉద్యోగం వచ్చింది కాబట్టి. అప్పుడు తల్లి ఏమంటుంది టక్కుమని, దేవుడు వీడికి ఇలా రాసి పెట్టాడండి, వాడికేం ఉద్యోగం రాసి పెట్టాడు, వీడికేం కూలి పని రాసి పెట్టాడండి. కొంతమంది ధనికులు ఉంటారు, కొంతమంది పేదోళ్ళు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు కూడా ఇవే డైలాగులు. ముఖేష్ అంబానీ దేవుడు అతనికి అలాగా విధి రాతండి, మనం ఏం చేయగలం? కాబట్టి దేవుడు ఆయనకి అలా రాసి పెట్టాడు, మనకి ఇలాగా గీసి పెట్టాడు, అందుకని మనం ఇలాగా తగలడ్డాం. ఇలా చెబుతూ వెళితే చాలా సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఒక సినిమా డైరెక్టర్ని చేశారు. ఇదంతా ఈ మాటలన్నీ ఎలాగుంటాయంటే, సినిమా కథ అంతా నడిపించేది ఎవరంటే ఒక డైరెక్టర్. ఇప్పుడు ఆయన కొన్ని పాత్రలు ఊహించుకుంటాడు. సినిమాలో ఏం చేస్తాడు, కొన్ని పాత్రలు ఊహించుకొని ఎవరి పాత్ర వారికి ఇచ్చేస్తాడు ముందుగానే. ఇచ్చి ఆ విధంగా నటించమంటాడు. అంటే ఈ నాటకం అంతా ఎవరి చేతుల్లో ఉంది? డైరెక్టర్ గారి చేతుల్లో ఉంది. ఆయన ఆడమన్నది వీళ్ళు ఆడాలి. అంటే ఇప్పుడు లోకమంతా ఒక నాటక రంగం అయితే అందులో మనమందరం ఎవరమే? నటులమైతే డైరెక్టర్ ఎవరు? దేవుడు. అంటే జగన్నాటక సూత్రధారి ఎవరు చెప్పండి? విధి రాతలు రాసి నడిపించేది ఎవరు చెప్పండి? చెప్పండి గట్టిగా. దేవుడేనా? మళ్ళీ అడుగుతున్నా, దేవుడేనా? మళ్ళీ మూడోసారి అడుగుతున్నా, దేవుడేనా? ఇప్పుడు మళ్ళీ మన మాట పాడతాం కదా మనం. పాడండి ఒకసారి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. రైట్. అడిగిన అడగకపోయినా ఆయన చిత్తమే జరుగుద్దిగా. మరి ప్రార్థన ఎందుకు చేస్తారు మీరు ప్రయాణం వెళ్ళేటప్పుడు? ఇంకా అర్థం కాలే మీకు. మీరు ప్రార్థన చేసినా జరిగేది ఆయన చిత్తం. ఎందుకంటే నాటకం ఆడేది ఎవరు? మనతో విధి రాసి జరిపించేది ఎవరు? డైరెక్టరు, దేవుడు. పాట బాగానే ఉంది, మరి ఇంకా ప్రార్థన ఎందుకు? ఎన్ని తలచినా ఏది అడిగినంటే ప్రార్థన చేసినా జరిగేది నీ చిత్తమే అయినప్పుడు ఇంకా ప్రార్థన చేయడం ఎందుకు అంటున్నాను. ఎలకల జరిగించమనే మళ్ళీ అడుగుతున్నా. మొత్తం ఇదంతా దేవుడు మన తలరాతలన్నీ రాసేది దేవుడేనా? కొంతమంది పేదోళ్ళని, కొంతమంది ధనికుల్ని, ఏమండి, కొంతమందికి ఉద్యోగాలు, కొంతమందికి నిరుద్యోగాలు, అమ్మా, కొంతమందికి యాక్సిడెంట్లు, కొంతమందికి రోగాలు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. అంటే దేవుని చిత్తం లేకుండా, మళ్ళీ ఈ పదం కూడా వాడతారు, దేవుని చిత్తం లేకుండా ఏది. అంటే తప్పతాగి లారీ కింద పడ్డం కూడా దేవుని చిత్తమేనా? అదేటమ్మా, కాదా? ఆత్మహత్య చేసుకోవడం కూడా దేవుని చిత్తమేనా? కాదా? సేమ్ ఇలాంటి పదమే బైబిల్లో ఉంది. ఒకసారి అందరు బైబిల్లోకి రండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. ఈ వాక్యం మీకు బాగా అర్థం కావాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు. బాగా వినండి. అంటే మనం అనుకున్నది మన వశంలో లేదంట. మరి ఎవరి వశంలో ఉంది? అది జరగాల వద్దనేది ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. మళ్ళీ చదువుదాం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు. అంటే మనం అనుకున్నవన్నీ జరగట్లేదంటే ఎవరు జరిగిస్తున్నారు? దేవుడే. జగన్నాటక సూత్రధారి ఆయనే. వింటున్నారా? చదువమ్మా. మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట. అంటే మనం కూడా ప్రవర్తించే విధానం
మంచిగా బ్రతకాలా, చెడుగా బ్రతకాలా, లేకపోతే ధనికుడుగా ఉండాలా, పేదవాడిగా ఉండాలా, ఉద్యోగస్తుడిగా ఉండాలా, నిరుద్యోగస్తుడిగా ఉండాలా, గొప్ప కులాల కుటుంబంలో పుట్టాలా, లేకపోతే ఏమంటారు గిరిజన బిడ్డల్లో పుట్టాలా? ఇవన్నీ ఎవరి వశంలో లేవంట? మన వశంలో లేదని ఏమన్నాడు? నేను ఎరుగుదును అన్నాడు. వింటున్నారు కదా? అంటే మొత్తం ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు మీరు చెప్పండి. ఈ వచనాన్ని బేస్ చేసుకొని. అమ్మా గట్టిగా మాట్లాడి, నేను గుణగుణ అనుకుంటారు ఏంటి మీరు? దేవుడి చేతుల్లో ఉంది అంటే ఈ వచనాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మొత్తం జగన్నాటక సూత్రధారి ఆయనే, మనుషులతో ఆటలాడుకుంటుంది ఆయనే, మనకి విధిని నియమించేది ఆయనే, మన విధి రాతలు తలరాతలు రాస్తుంది ఆయనే అని లోకమంతా నేర్చుకుంటుంది. ఇప్పుడు మీరు కూడా అనుకున్నారా లేదా? నిజం చెప్పండి. మీరేమనుకుంటున్నారు? అదే కదా, అదే కదా. ఈ వచ్చిన చదివిన తర్వాత కూడా అలాగే అనిపిస్తుంది కదా మీకు అని చెప్పి చాలా పాటలు కూడా రాశారండి. నేను రాత్రి ఏమైనా ఇలాంటి పాటలు ఏమైనా ఉంటాయని కొన్ని చూస్తే ఒక 2-3 పాటలు వచ్చినాయి. జస్ట్ వినడానికి మాత్రమే ఇవి. మీరు జస్ట్ వినండి, నేను పెడతాను. ఇప్పుడు అమ్మ నాన్నలు లేకుండా అనాథం చేసింది ఎవరంట? అంటే ఆయనకి ఏమి లేదు అంటే ఇదంతా నాటకం ఆడుతుంది ఎవరు? అమ్మ నాన్నలు లేకుండా చేసింది ఎవరు? వాడిని అనాథగా చేసింది కూడా ఎవరట? అంటే ఇదంతా ఆడిస్తుంది ఎవరు? అమ్మ నాన్నలు లేకుండా వాడికి అనాథగా రాత రాసింది ఎవరు? దేవుడు. చూడండి కంటిన్యూషను. ఇంకో పాట. రాసే బ్రహ్మదేవుడా, మా బ్రతుకంటే నే ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చినవు, అనాథలుగా మమ్ము వెంచినవు. రాత రాసే బ్రహ్మదేవుడా, మా బ్రతుకంటే నే ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చినవు, అనాథలుగా మమ్ము వెంచినవు. చిన్నప్పుడే కష్టమాయే. ఇప్పుడు ఈయన ఉద్దేశం కూడా ఏంటి? రాత రాసింది ఇంక ఈ పేరు ఎందుకులే కానీ, ఎవరైతే దేవుడు నువ్వే రాసావు, మమ్మల్ని అనాథలుగా చేసింది కూడా. అంటే మన బతుకులతో ఆట ఆడుతుంది ఎవరు? ఆడుతున్నాడా? రాతలన్నీ ఆయనే రాస్తున్నాడా? చూడండి అలా కంటిన్యూషన్. పెరిగిన చిన్నప్పుడే కష్టమాయే, పెరిగిన సుఖము లేదాయే. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీత రాశాడు నీ జన్మకు. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీత రాశాడు నీ జన్మకు. మొత్తానికి కష్టాలన్నీ పెట్టింది ఇది. ఎవరు పెట్టారంటే? ఎదురేత అంటే ఏంటి? కష్టాలు. అంటే ఈ కష్టాలన్నీ పెట్టింది ఎవరట? దేవుడు. ఈ కష్టాలు పెట్టింది దేవుడికి ఏమి లేదంట? మనసు లేదంట. మనసు అన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురేత రాశాడు ఈ జన్మకు. ఏమండి? చివరిగా జేసుదాస్ గారు కూడా ఒక పాట పాడుతున్నారు, అది కూడా చూసేయండి. ఏనైతే ఇంకా డైరెక్ట్ అయిపోయాడు జేసుదాస్ గారు. చూడండి. ఆటగదరా శివా. ఏంటంట? ఆట అంట. ఎవరితో ఆట? భగవంతుడు ఎవరితో ఆడుకుంటున్నాడు? ఏనండి. ఆటగద కేశవా. ఏమేమి మాట్లాడుతున్నాడు కూడా చెప్తాడు చూడండి. శివ ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ, ఆటగద కేశవా. ఆటగద జననాలు, ఆటగద మరణాలు. దేవుడు ఆడేది ఆట, అమ్మ తోడు అంటున్నాడు. దేవుడు ఆడేది ఏంటంట? అమ్మ తోడు. ఆయన ఆట ఆడుతున్నాడంట, మనుషులతో ఆటలాడుకుంటున్నాడంట. ఏమేంటి అంటే ఆటలు? ఆయన మనల్ని పుట్టించడం ఆట అంట. మన చావులు కూడా ఏంటంట?
ఆటే. ఇది ఎవరు ఆడుతున్నాం ఎంత నాటకం ఆట? దేవుడు. అది అంటున్నాడు చూడు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు, జననాలు మరణాలు, ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు, ఆటగద రాశివా ఆటగద కేశవా, ఆటగద రాశివా ఆటగద కేశవ, ఆటగద రానీకు అమ్మ తోడు, ఆటగద రాశివా ఆటగద కేశవా. ఇక్కడ భలే ఉంటుంది చూడండి. ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు. ఆఫ్రికా దేశస్తులను చేసింది ఎవరు? దేవుడే. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు? ఈ మధ్య వైరల్ అయిపోతూ ఉంది, రామ్ చరణ్ గారి బాడీ గార్డ్ అంట, నల్లగాను ఎత్తుగా ఉంటాడు కదా. ఆఫ్రికా దేశస్తులందరూ ఎలా ఉంటారు? వెస్టిండీస్ తెలియదు మీకు, నల్లగా ఉంటారు. అంటే వాళ్ళు నల్లగా చేసింది ఎవరు? దేవుడు. అది ఆట కాదా? అమెరికా వాళ్ళు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు. వాళ్ళని తెల్లగా చేసింది ఎవరు? చేసేది అది అందరూ తెల్లగా చేస్తే పోతుంది కదా. ఇదంతా ఎవరాడు ఆట? అందుకే అంటున్నాడు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు. చూడండి ఎలా బాగా రాశాడు చూడండి. లుపు తెలుపుల గెలుపు ఆట నీకు, ఆటగదరా మన్ను ఆటగదరా మీ. జాలే ఎక్కడున్నాం మనం? ఆ దేవుడు ఆడించి వింత ఆట నాటకం. మొత్తానికి తలరాతలన్నీ రాసేది దేవుడే. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు అని మనం అందరం కూడా ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. నేను దొంగనవ్వాలని దేవుడు రాత రాశాడు. బాగా వినండి, ఇక నుంచి బాగా వినండి. దేవుడు నాకు రాసిన రాత ఏంటి? నా తలరాత దొంగనే. ఆయన రాశాడు కాబట్టి నేనేమయ్యాను? దొంగనయ్యాను. అలాంటప్పుడు మళ్ళీ నాకు తీర్పు ఎందుకు? మీకు అర్థమవుతుంది నా భాష? దేవుడు నన్ను దొంగగా రాశాడు కాబట్టి నేను దొంగనయ్యాను. ఆయన రాశాడు కాబట్టి నేను అయ్యాను. ఆయన రాసిన ప్రకారంగా నేను బతికాను. ఇంకా నాకు తీర్పు ఆయన ఎలా తీరుస్తాడు? నేను దొంగనవ్వాలని ఆయనే కదా రాశాడు. నువ్వు దొంగవరా, నువ్వు దొంగతనం చేసేవని నన్ను తీర్పు తీర్చడానికి తగునా? నేను నరహంతకుని, ఒక రౌడీ షీటర్ని అవ్వాలని ఆయన రాశాడు నా తలరాత. మీకు అర్థమవుతుందా? కాబట్టి నేను మర్డర్లు చేసుకుంటా పోతున్నాను. ఆయన రాశాడు కాబట్టి నేను మర్డర్ చేశాను. ఇక మళ్ళీ నాకు ఆయన ఎలా తీర్పు తీరుస్తాడో? రాసింది ఆయన కదా, తీర్పు ఎలా తీరుస్తాడు? తీర్పు తీర్చడానికి అధికారం ఉందా? ఇలా చెబుతూ వెళ్తే చాలా ఉన్నాయి. సింపుల్గా చెప్తాను, బాగా వినండి. అవ్వ ఆదాముల్ని పండు తినాలని రాశాడా? రాశాడా? మరి అక్కడ ఆయన రాత పనిచేయలేదే, తినొద్దనే రాశాడు. అవ్వాదాములకు రాసిన రాత ఏంటి? మామూలుగా ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నా, తలరాతల గురించి కాదు. తినొద్దని దేవుడు రాస్తే ఏం చేశారు? మరి ఆయన నాటకం ఆడ ఎందుకు పనిచేయలేదు? మీకు అర్థమవుతుందా? ఆయన ఆడించేదైతే, ఆయన నాటకం ఆడించేదైతే, ఆయన సూత్రధారి అయితే, ఆయన డైరెక్టర్ అయితే, ఆయన పాత్రధారి అయితే, అన్నీ ఆయన చిత్తమే జరుగుతుంటే మరి అవ్వాదాములు పండు తినే విషయంలో ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఆయన జరిగించింది అక్కడ పనిచేస్తుందా? పనిచేయట్లేదు. ఇక 6వ అధ్యాయానికి మీరు వస్తే నోహ కాలానికి వచ్చేసరికి ఏం చేశారంట? ఎవరికి నచ్చినా వారిని వారు ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. ఇక నైతికమైన లేకపోతే నీతి సంబంధమైన లైంగిక వ్యవస్థ లేదు, పాడైపోయింది. అందుకని దేవుడు చూసేమనుకున్నాడు? నరులనికి భూమి మీద ఉంచొద్దు అనుకున్నాడు. బాగా ఆలోచించండి. అసలు వాళ్ళు అలాగ అవ్వాలనే వినాలి, అలాగ అవ్వాలని వాళ్ళ రాతలు రాసింది ఎవరు? దేవుడు. మరి దేవుడు రాసినట్టే జరిగితే ఇంకా చంపేయడం ఎందుకు అంటున్నాను నేను.
దేవుడు అనుకుంటున్నట్టు భూమి మీద అన్నీ జరుగుతున్నప్పుడు చంపేయటం ఎందుకు, జడ్జిమెంట్ ఎందుకు? ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే, ఆకాశమా ఆలకించు, యెషయా గ్రంథం 1:2 వ్రాయబడింది. భూమి చెవియొగ్గు, నేను పిల్లలను, చూడండి ఏమనుంది అక్కడ, పెంచి గొప్పవారిగా నేను తిరగబడాలని రాశాడా? మరి జనం ఏం చేస్తున్నారంట అంటే ఇక్కడ దేవుడు రాసిన రాత ఏంటి రివర్స్లో ఉంది? అమ్మ నా మాటలు అర్థమవుతుంది మీకు? తిరగబడకూడదు, కానీ ఏమవుతున్నారు? తల్లిని తండ్రిని సన్మానించమన్న దేవుడు నా మీద తిరగబడని అంటాడా? అండ కదా. మరి జనమంతా ఏం చేస్తున్నారంట? లోకమంతా ఆయన మీద. మరి తిరగబడకూడదనేది మనందరికి రాసిన రాత అయితే మనుషులందరూ ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. మరి ఇక్కడ ఆ రాత పనిచేయట్లేదే, ఆయన డైరెక్షన్ పనిచేయట్లేదే, మరి ఆయన అనుకున్నది జరగట్లేదే, ఆయన ఆడించట్లేదే. మరి ఆయన ఆడినట్టు అవ్వట్లేదు కదా. ఆయన ఆడమన్నాడు అవ్వాదామని, ఆడమన్నట్టు ఆడారా? నోవ కాలంలో జనాన్ని ఆడమన్నట్టు ఆడారా? ఆడమన్నట్టు ఆడితే ఎందుకు చంపేస్తాడు? యెషయా గ్రంథానికి వచ్చేసరికి ఫైనల్గా మొత్తానికి చెప్పేస్తున్నాడు ఏమని? అందరూ నా మీద, ఇశ్రాయేల్ పర్టికులర్గా ఇశ్రాయేల్ గురించి నా మీద తిరుగుబాటు చేయి. తిరగబడ్డం అనేది ఆయన రాసిన రాత అయితే ఇంకా ఆయన బాధపడడం ఎందుకు? యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తూ ఏమన్నాడో చూడండి దయచేసి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 6:10. చదవమ్మా. నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఇప్పుడు నా వైపు చూడండి. ఇది బాగా తెలుసుగా మీకు ఇవ్వచ్చును. పరలోకమందు నెరవేరుతున్నట్లు పరలోకమందున్న మా తండ్రి. యేసు ప్రభు శిష్యులకు నేర్పుతున్న ప్రార్థన. పరలోకం అంతా నీ డైరెక్షన్లోనే నడుస్తుంది. సూత్రధారివి, పాత్రధారి అన్నీ, మొత్తం కథా కమవేశం, మొత్తం కర్త కర్మక్రియ అన్నీ నువ్వే. అక్కడ జరుగుతున్నట్లు నీ చిత్తం భూమి యందు కూడా జరగాలి అంటున్నాడంటే జరుగుతుందా, జరగట్లేదా? మరి ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఏం చేద్దాం? అమ్మా నాన్న లేని అనాథను చేసావా, ఓ జాలి లేని దేవుడా. పరలోకంలో జరుగుతుంది ఆయన చిత్తం, భూమి మీద జరగట్లేదు. మరి అంత దేవుడు ఆడుతున్న నాటకం అంటారేటి? ఆయన చిత్తం లేనిది ఏది జరగదంటారేంటి? ఒకసారి మళ్ళీ ఇందాక మనం చదువుకున్న వచనానికి వెళదాం రండి. అమ్మా అందరూ బైబిల్లో పనిచేయండి. 10వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట, యెహోవా కామ ఉంది కదా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో. బాగా అర్థం చేసుకోండి. అలాగని చెప్పి దేవుని చేతిలో ఉందని లేదాడా? దేవుని చేతిలో ఉంటే మనందరి రాతలు, మనందరి కోతలు, ఏమండి, మనందరి బతుకులు దేవుని చేతుల్లో ఉండి, ఆయన దగ్గర రిమోట్ ఉండి, ఆయన దగ్గర పగ్గాలు ఉండి, ఆయన దగ్గర స్టీరింగ్ ఉండి, ఆయన నడిపించినట్టే నడిస్తే ఇంక దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చిందేముంది? మనకు స్వేచ్ఛనిచ్చిందేముంది? మనం బానిసలమే తప్ప కుమారులము కాము. అర్థమవుతుంది మీకు? తప్పొప్పులు మన ముందు పెట్టాడు, చెయ్యాలా వద్దని నిర్ణయం ఎవరికి అప్పగించాడు? దేవుడు మనకిచ్చాడు తప్ప మనల్ని బంధించి తప్పు చేయకుండా మంచిగా బ్రతకడానికి అవకాశం ఇవ్వలా. తప్పు చేయాలన్నా నీ ఇష్టమే, మంచిగా బ్రతకాలన్నా నీ ఇష్టమే. మనకేమిచ్చాడు దేవుడు? స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్ర్యం ఇచ్చాడు. కాబట్టి దేవుడు నాటకం ఆడించట్లా. ఈ వచనాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు ప్రియులారు. ఏమనుందో చూడండి దయచేసి. యెహోవా, చదువుదాం. యెహోవా మనుషులు తమ మార్గమును ఏర్పరచుకునుట వాళ్ళ వశంలో లేదు. బాగా వినాలి.
మన మార్గాన్ని నిర్దేశించుకోవడం అంటే డెసిషన్ తీసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు నిర్ణయించుకోవడం బాగా వినాలి, మన వశంలో లేదంట. వింటున్నారా? మన వశంలో లేదు. అలాగని దేవుడు వశంలో ఏమైనా ఉందా? మాట్లాడండి. దేవుడు వశంలో లేదు. దేవుడు అందరికి ఒకటే రాత రాశాడు. ఏం రాత అంటే దేవుడు అందరిని యథార్థంగా, నీతిమంతులుగా, పరిశుద్ధంగా బ్రతకాలని అందరికి ఒకటే రాత రాశాడు దేవుడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అన్నాడు. అందరూ నీతిగా, అందరూ పరిశుద్ధంగా ఉండాలని అందరికి ఒకటే రాత రాశాడు. అంతవరకు ఓకే. కానీ అది కాకుండా మనం ఏది చేయాలన్నా అది దేవుడు వశములో లేదు, అలాగని మన వశంలో కూడా లేదు. ఇప్పుడే మనం చదివాం. ఒకటి దేవుడు వశంలో లేదు, మన వశంలో లేదు, నరుల వశంలో లేదు. రెండో చూడండి, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియో నేను ఎరుగుతున్నాను. వింటున్నారా? అంటే మన వశములో లేదు మన బ్రతుకు, అలాగని దేవుడి వశంలో కూడా లేదు. మరి ఎవరి వశంలో ఉంది? ఆలోచించాలి మీరు. ఎవరి వశంలో ఉండుంటుంది అంటారు? ఏమనుకుంటున్నారు మీరు అసలు? అమ్మా ఏమనుకుంటున్నారు? అలాగ వెళ్తున్నాడు అంట రోడ్డు మీద, పెళ్ళికి వెళ్తారు కదా. ఈయన 24 గంటలు మంచి లోడ్లో ఉంటాడు. ఈయన అయ్యగారు ఏం చేస్తాడు చెప్పండి? ఏదో అంశ అంటారు, 90 అంటారు, ఆ లెక్కలు నాకు తెలియదులేండి. క్వార్టర్ అంట, ఇవి ఉంటాయి కదా, ఏ లెక్కలు ఉంటాయి. సరే ఎనీవే, ఈయన 24 గంటలు దేంతో ఉంటాడు? వైఫై ఉన్నట్టే 24 గంటల మద్యంతో మత్తుగా ఉంటాడు. పెళ్ళికి వెళ్తా కూడా ప్రయాణంలో రోడ్డు పక్కన బార్ షాప్ చూశాడంట. ఏ షాపు? మందు షాపు. అప్పుడు డ్రైవింగ్ చేస్తున్న తన ఫ్రెండ్తో అంటున్నాడు, వెనకాల కూర్చుని, ఒరే చూసారా, 4 లాగేస్తుందిరా. అందరు చెప్పండి ఈ మాట. 4 పీకేస్తుందంట. ఎప్పుడన్నా ఈ డైలాగులు విన్నారు మీరు? మందు షాపుని చూడగానే ఏం పీకేస్తుంది? నీ 4 నీ నోట్లు ఉంటే ఎవడు పీకుతారా బాబు? 4 నీ నోట్లో ఉంది కదా, మాట్లాడుతున్నాడు. 4 పీకేసిందంట. ఏంటది? మందు పీకేస్తుందంట. అంటే 4 ఈడు వశంలో లేదా? ఏటమ్మా, ఎవరి వశంలో ఉంది అది? చెప్పండి. దేవుని వశంలో ఉందా? లేదు. ఎందుకంటే అందరికి ఒకటే రాత రాసి బాగా బతకమని చెప్పాడు. ఇంక నువ్వు చెడిపోతాను అని అంటే ఆయన ఏమీ చేయడు. మంచిగా బ్రతకడానికి మార్గాలు, మాధ్యమాలు చూపిస్తాడు. ఇలా బ్రతకమని చెప్తాడు. లేదు నేను ఇలా బ్రతకనంటే ఆయన ఏం చేయడు. ఆయన చెప్తాడు ఒక తండ్రిగా, బాగా బ్రతకమని చెప్తాడు. స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. ఇప్పుడు మందు లాగుతూ ఉంది, 4 లాగుతూ ఉంది, 4 పీకుతూ ఉందంటే ఈ 4 ఎవరు వశం చేశాడు? తన వశంలో లేదు. చెప్పండి. అలాగని దేవుని వశంలో లేదు. మరి ఎవరి వశానికి వెళ్ళిపోయింది? సీసా వశానికి వెళ్ళిపోయింది. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఎవరు ఆడుతున్న విధి నాటకం ఇది? ఎవరు ఆడుతున్న వింత నాటకం ఇది? దేవుడు మందు దగ్గర అని చెప్తాడా? చెప్పడు. మరి 4 ఎవరు పిక్కెళ్ళారు? అలాగా ఎవరు లాక్కెళ్ళారు? ఏమండి? అప్పుడప్పుడు కొన్ని మాటలు కూడా మనం మాట్లాడతాం. ఏమన్నా తెలుసా? ఏమండి, బాగా మంచిగా బ్రతుకుదామని అనుకుంటున్నాను కానీ చెప్పండి బతకలేకపోతున్నానండి. ఎందుకని? ఇక్కడే ఆల్మోస్ట్ ఆన్సర్ అంతా తెలిసిపోద్ది. ఎందుకనంటే బాగా బ్రతకాలనుకుంటున్నా కానీ బ్రతకలేకపోతున్నావంటే నీ బ్రతుకు నీ స్వాధీనంలో లేదు, అలాగని దేవుని స్వాధీనంలో లేదు. బ్రతకలేకపోతున్నావంటే బ్రతకలేకుండా చేసేవాడు ఎవడో ఉన్నాడు, వాడికి అప్పగించావు నువ్వు. నీ బ్రతుకుని ఎవరికో అప్పగించావు, ఎవరి స్వాధీనంలోనూ ఉంచావు, ఎవరి అధికారానికో లోపరిచావు, ఎవరికో ఎడిక్ట్ అయిపోయావు.
దాసుడు అయిపోయావు కాబట్టి వాడు ఆడించినట్టు నడుస్తున్నావే తప్ప నీ నీ బ్రతుకు నీ స్వాధీనంలో లేదు, నీ కంట్రోల్లో లేదు. ఎవరి కంట్రోల్కి అప్పగించావు. అప్పగించి పైపెచ్చు ఎవడ మీద ఎట్టేశాడు? ఇది సాతాను, అపవాది. చెప్పండి, తంత్రం. అంటే ఇప్పుడు ఆడించేవాడు ఎవడో మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. అత్యాచారాలు దేవుడు చేయమన్నాడా? చిన్నపిల్లలను పాడు చేయమని దేవుడు చేయమన్నాడా? ఏమ్మా, మానమంగాలు మటలు చేయమని దేవుడు చేయమన్నాడా? మందు తాగమని దేవుడు చేసి చెప్తాడా? పాపిష్టి పనులన్నీ దేవుడు చేయమంటాడా? ఇవన్నీ చేసే తాగి తాగి చచ్చినా కూడా ఏమంటారు? దేవుడు అడికలా రాశాడు. ఎవరి మీద వేశారు? దేవుడి మీద వేశారు. ఇంతకీ ఈ నాటకం అంతా ఆడించింది ఎవరు? అపవాది. వాడికి మన జీవితాన్ని అప్పగించింది ఎవరు? మనమే. ఇప్పుడు మళ్ళీ చదవండి దయచేసి ఇర్మియా గ్రంథం, మీకు బాగా అర్థం అవుతుంది. యెహోవా, చదువమ్మా. తమ మార్గమును ఏర్పరచుకొనుట అంటే ఎవరికో అప్పగించాడు. ఎందుకంటే దేవుడి వశంలో లేదు, అలాగని వీడి వశంలో లేదు. అంటే ఎవరికి అప్పగించాడు? ఇక ముగ్గురే ఉన్నారు, దేవుడు, మనుషులు, దెయ్యం. దేవుడు, మనుషులు, దెయ్యం. దేవుడు వశంలో లేదు, అలాగని మన వశంలో మనం కూడా లేము అంటే ఖచ్చితంగా ఏం చేసి ఉంటాం? మనం ఎవడికి అప్పగించేసాం. అదే మాట అక్కడ రాయబడింది, అంతే తప్ప దేవుడు ఆడే విధి, వింత నాటకం, రాసిన రాత, దేవుని చిత్తం, ఈ మాటలు ఎంత సింపుల్గా, చాలా సింపుల్గా దేవుడి మీద వేస్తున్నాం మనం. ఇదంతా దేవుని చిత్తం అండి, అలాగైంది, అంతే అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ కూడా అలాగే తీసుకుంటాం మనం. ఎవరిని? పీత పాపం గారు, ఎస్తేరమ్మ గారిని కూడా. సాధారణంగా కామన్ సెన్స్ ఏంటంటే, చీకటి పడింది, అక్కడ పాము తిరుగుతుందని తెలిసినప్పుడు జనరల్గా ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకండి, ఓరల్గా మాట్లాడుతున్నాను నేను. చీకటి పడింది, పాము తిరిగే పరిస్థితి అక్కడ 2-3 సార్లు 4-5 సార్లు వచ్చిందంట. ఆ కరెక్ట్గా బాత్రూమ్ కింద పందుకో గొయ్యలు ఉన్నాయి. కామన్గా చీకటి పడింది అన్నప్పుడు ఏం గుర్తుకొస్తుంది మీకు చెప్పండి? పాము గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మరి అది ఎవరు అపరాధం? ఎవరా నేరం? ఎవరు చేసిన నేరం? ఎవరు తప్పిదం? ఆటగద రాసేవా, ఆటగద రాకేసేవా అంటారా? అంటే దేవుడే పామును పంపించి కరిపించి తీసుకెళ్ళిపోయాడా సమాధుల తోటకి? ఎవరు ఆడుతున్నారు ఈ నాటకం? చాలా హత్యలు, అత్యాచారాలు, మతోన్మాదం, ఎన్ని దేవుడు ఆడిస్తున్నా. మతోన్మాదం అంటే వచ్చి సంఘాలను కూలగొట్టమని దేవుడు వాళ్ళకి రాతలు రాశాడా? పాస్టర్లని చంపేయమని దేవుడు వాళ్ళకి రాతలు రాశాడా? మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? మతోన్మాదం ఎవరు జరిపిస్తున్నారు? ఖచ్చితంగా అపవాది. దేవుని పనికి అడ్డం, సంఘాలను కూల్చేయడం, సువార్తలను ఆపాడు. ఈ దేవుడు తన పని తను ఆపుకుంటాడా? మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? చేసేవాడు చేస్తూ వాడి మీద నిందపడకుండా చూసుకుంటా తిరగేసి మనం ఆరాధించే దేవుణ్ణి మనమే నిందించేలాగా చేశాడంటే ఇది ఎవరి తంత్రం, ఎవరి మంత్రం? అసలు ఏమైనా అర్థం అవుతుందా మీకు? ఆ వచనం చదివేవారు కూడా మీరు కూడా అన్నారు, ఏమన్నారు? దేవుడు ఆడుతున్న విధి వింత నాటకం. ప్రియులారా, వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే బైబిల్లో వ్రాయబడిన మాట చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనంలో, లూకాసు వార్త 4:6 చూడండి. ఈ అధికారమంతయు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? విలన్. ఎవడి చేతికైతే నీ జీవితాన్ని అప్పగించి, ఎవడి చేతికైతే నీ జీవితాన్ని ఎడిక్ట్ చేసావో, ఎవడికైతే నిన్ను నువ్వు లోపరుచుకొని నీ స్వాధీనంలో లేక, అలాగని దేవుని స్వాధీనంలో లేక ఎవడికో అప్పగించేసి వాడు నిన్ను ఆడిస్తుంటే, నాకు నిజంగా డ్యాన్స్ చేసే వాళ్ళని చూసినప్పుడు అండి సాతాను గుర్తుకొస్తాడండి నాకు. ఎందుకో తెలుసా? తోలు బొమ్మ. ఇదేంటిది? తోలు బొమ్మ. ఈ బొమ్మని ఎవడాడిస్తున్నాడు? అది డైరెక్టర్. వాడు మనల్ని ఎలా తిప్పాడు? డైరెక్టర్ ఎవరని చూపిస్తున్నాడు? దేవుడు ఆడిస్తున్న నాటకం ఎలా చూపించాడు? ఆడించేది ఎవడు? వీడు. లోకాసు వార్త ఎంత చక్కగా రాశాడు చూడండి దయచేసి. 23వ అధ్యాయం 34వ వచనం.
మన్నించండి 4వ అధ్యాయం 6వ వచనం. అమ్మా ఏమన్నా మాట్లాడుతున్నారా? ఈ అధికారమంతయు ఈ రాజ్యాల మహిమయు నీకిత్తును. ఒకసారి ఇటు చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతో. వీడికి ఏమి ఇవ్వబడిందంట? అపవాదిగాడికి అధికారం, రాజ్యాలు, మహిమ అన్నీ వీడికి ఇచ్చారంట. ఇవ్వడం కాదంట, అప్పగించేశారట. ఎవరు అప్పగించారు? దేవుడు మనల్ని అపవాదికి అప్పగించాడా? మనమే అపవాదికి అప్పగించుకున్నావా? చెప్పండి అమ్మా. నీతికి కానీ పాపానికి కానీ మనల్ని మనం అప్పగించుకోవాలి తప్ప దేవుడు పాపానికి మాత్రం మనల్ని అప్పగించేవాడు కాదు. అర్థమవుతుంది మీకు? చూడండి ఏమంటున్నాడు. ఇదిగో నాకు అప్పగింపబడి ఉన్నది అంటే ఎవరిచ్చారు అపవాదికి అధికారం? ఎవరిచ్చారు? మళ్ళీ ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి ఆలోచించండి. ఏమని? యెహోవా మేము మా స్వాధీనంలో లేము, అలాగని నీ స్వాధీనంలో కూడా మేము లేము. మా మార్గాల నిర్దేశం మేము చేసుకోవాలనుకున్న మా స్వాధీనంలో లేదు, అలాగని నీ స్వాధీనంలో లేదు. మరి ఎవరి స్వాధీనంలో ఉంది? ఎవడికైతే మన జీవితం మీద అధికారం ఇచ్చామో, ఎవడికైతే ఓటేసి మన మీద అధికారికి చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నామో ఆడే మాట్లాడుతున్నాడు. ఏమని? అధికారం అంతా మీరే నాకు ఇచ్చారు ప్రభువా, నీకు అధికారం కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నాకు మొక్కాలి అని ఎవరితో మాట్లాడుతున్నాడు అపవాది? అంటే అపవాదికి అధికారాన్ని ఇచ్చింది ఎవరు మన జీవితాల మీద? మనమే. మనం అధికారం ఇస్తే మన మీద వాడు ఏం చేస్తున్నాడు? పెత్తనం, నాటకం, డైరెక్షన్ అన్నీ వాడు చేసి ఎడు చూపిస్తున్నాడు మనల్ని. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపం చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపము చేయడు. అంటే పాప కోపములో నుండి, ఆ అనుభవంలో నుండి వచ్చినవాడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకునే ఆ కార్యక్రమాన్ని దేవుని మూలముగా పుట్టినవాడు అన్నాడు. బాప్తిస్మాన్ని ఏమన్నాడు? దేవుని మూలంగా పుట్టడం. 3వ అధ్యాయం యోహాను సువార్తలు మనం చదువుకుంటాం కదా. నికోదేము అర్ధరాత్రి వేళ ఆ పరిసయ్యుడితో ప్రభు మాట్లాడాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంటాడు. ఆ జన్మ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకసారి బాప్తిస్మం తీసుకున్నవాడు నిజంగా మారు మనసు పొందినవాడైతే మరి అన్నటికీ పాపం చేయడు. చదవండి దయచేసి. అని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తను ఏం చేస్తాడు? భద్రం చేసుకుంటాడు. దుష్టుడు వాడిని ముట్టడు. భద్రం చేసుకోకపోతే అంతే. నువ్వే తీసుకెళ్ళి ఆడి చేతుల్లో పెడుతుంటాడు, ముట్టకుండా ఉంటాడా? నువ్వే తీసుకెళ్ళి నీ జీవితం మీద అధికారం వాడికి అప్పగించేస్తుంటే వాడు ముట్టకుండా ఎలాగ ఉంటాడు? పెత్తనం చేయకుండా ఎలాగ ఉంటాడు? ఆ తర్వాత అన్నాడు చూడండి, మనము దేవుని సంబంధులమనియు. ఆ తర్వాత పదం చూడండి, లోకమంతా దుష్టిని యందు పడి ఉన్నదని. అంటే లోకమంతా ఎవడి పాదాల దగ్గర పడి ఉంది? వాడి పాదాల దగ్గర ఎవరిని వేసుకున్నాడు తీసుకెళ్ళి? చెప్పండి. మనల్ని. లోకం అంటే ఏంటి? లోకం అంటే మట్టి కాదు. లోకం అంటే మనమే, మనుషులమే. ఇప్పుడు మనుషులందరూ ఎవరి పాదాల దగ్గర ఉన్నారు? దుష్టుని పాదముల యందు పడి ఉన్నారు. వాడి పాదాల దగ్గర మనంతట మనం వెళ్ళి పడ్డామా? దేవుడు వాడి పాదాల దగ్గర మనల్ని పడేసాడా? ఎవరిచ్చారు అధికారం? చెప్పండి అమ్మా. మనం చేసే ఈ చిత్ర విచిత్రమైన ఈ దుష్ట పనులన్నీ చేసేసి పైపెచ్చు దేవుడు నాకు రాసిన రాతని ఎవరి మీద రుద్దేస్తున్నాం మనం? ఏమ్మా, ఇదిగో ఇంక నువ్వు మానవు, నువ్వు మారవు, ఇంక లాభం లేదు, నేను చచ్చిపోతా అని వంటగదిలోకి వెళ్ళిందంట భార్య. భయపెడతామని. మందు మాంతలేదట. ఆడు ఆల్రెడీ మందులోనే ఉన్నాడు. ఇదిగో వాసన వస్తుందా నీకు? డోర్ వేసుకుందంట వంటగదిలోకి పోయి. గ్యాస్ పైప్ తీసి కోత అలా వదిలేసి ఆ పైప్ ఇలాగ పెట్టి, నీకు వాసన వస్తుందా? గ్యాస్ వాసన వస్తుందా లేదా?
సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అనమాట. అసలు ఈ సూసైడ్ ఆలోచన దేవుడు పుట్టిస్తాడా? ఏమంటే దేవుడు బ్రతుకు కోరతాడా, చావు కోరతాడా? మీరు చెప్పండి. అంటే ఇది సూసైడ్ ఆలోచన దీనికి వచ్చిందంటే దేవుడా? చివర్లో ఏమంటారు మీరు చెబుతారు కానీ, రైట్, గ్యాస్తో పని అవుతలేదు. అసలు ఆడు మందేసి ఉన్నాడు, ఆ ముక్కు పని చేస్తుందో లేదో ఆడికేం తెలుస్తుంది? ఇదిగో నేను పోతున్నా అంటే పో. వాడు ఇంకా మత్తులో ఉన్నాడు కాబట్టి ఇంకా రెట్లెస్గా మాట్లాడతాడు, ఇంకా ఏటకారం చేసేస్తాడు. ఎలాగైతే పని అవదలే కానీ కిరోసిన్ పోసుకొని తగలెట్టేసుకుంటాను. ఏమండి, కొంచెం ఆ డోర్లో నుంచి కింద నుంచి కోత కోత పోసిందంట, వచ్చిందా బయటికి, కనపడుతుందా నీకు అని అంటే తగలెట్టేసుకో దరిద్రం పోతున్నాడంట. మత్తులో ఉన్నాడు కదా వాడు. ఇప్పుడు లోపల ఉన్న ఈవిడ ఫ్రిస్టేజ్గా ఫీల్ అవుతుంది, చచ్చిపోతానని లోపలికి వచ్చాను, ఇప్పుడు చచ్చిపోకుండా బయటికి వెళ్తే మీకు అర్థమవుతుందా? ఫ్రిస్టేజ్ కదా మరి. అందులో ఆ కిటుకలో నుంచి కిటుకలో చుట్టుపక్కల వాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి నేను ఇలా ఉన్న పలంగా వెళ్తే బాగోదు, నా పొరుగు పోద్ది, రెండోది వాడి దగ్గర, తర్వాత నాకు విలువ ఉండదు. ఈ ఆలోచనలన్నీ ఎవరు పుట్టిస్తున్నారు? ఈవిడికి పుట్టినయా? మొత్తానికి నెత్తి మీద పోసేసుకుంది. వాసన గట్టుకొచ్చిందా? ఎందుకు రాదు? వస్తుంది. నీ సంగతి నాకు తెలిసిలే, నువ్వు చావలి, ఊరి జనం అంతా చచ్చి నువ్వు చావలే అన్నాడంట. ఇంకా పెట్టిపోయింది, రెచ్చిపోయింది అనమాట. రెచ్చిపోయి ఇంకెందుకు అంత మాట అన్న తర్వాత తగ్గి పుల్లెట్టేసుకుంది. 90% కాలిపోయింది. ఎంత పర్సెంట్? హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆవిడ కొన్నాళ్ళు బ్రతుకుద్ది. ఈ మెడిసిన్ వల్ల ఏమవుతుంది, కొన్నాళ్ళు అయితే బ్రతుకుద్ది, కానీ ఎక్కువ రోజులైతే బ్రతకదు. మరి ఏం చేస్తారు డాక్టర్లు? మీరు చెప్పండి. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, మెర్సీ కిల్లింగ్. అంటే అర్థం ఏంటి? ఆమె ఎందుకు జాలి చూపి చంపేస్తున్నామని. మెర్సీ కిల్లింగ్ అంటే అర్థం ఏంటి? ఇంకెట్ట నువ్వు బతకో కాబట్టి తొందరగా నిన్ను నీ మీద జాలితో దయతో చంపేస్తున్నావు, ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చేసి చక్కబెట్టేస్తారు. ఇప్పుడు ఊరి జనం ఏమనుకుంటారు మీరు చెప్పండి. చిన్నపిల్ల నిజానికి ఆ పిల్ల చాలా మంచిదేనో చెప్పండి. దేవుడు ఆ ఎమ్మికి అంతవరకు రాశాడు. ఇటు దేవుడు రాశాడు, కిరోసిన్ పోసుకొని వాళ్ళ ఆయన్ని బెదిరించి నిప్పెట్టుకొని తగలెట్టుకొని చచ్చిపోమని దేవుడు రాశాడా? అర్థమవుతుందండి మీకు? అంటే ఇదంతా నాటకం ఆడేసింది ఎవరు? దేవుడు ఉరేసుకోమంటాడా? దేవుడు కిరోసిన్ పోసుకోమంటాడా? దేవుడు సూసైడ్ చేసుకోమంటాడా? అమ్మా, నేను స్టార్టింగ్లో ఒక మాట ఏమని చెప్పాను? భర్త వదిలేసిన భార్య వదిలేసిన ఏమంటారు చెప్పండి? అయ్యో పాపం దేవుడు ఆ పిల్లకి. కానీ చిత్రం ఏంటంటే ఆ పిల్లకి ఆ పిల్లోడికి పెళ్లి చేసిన పాస్టర్ గారే మళ్ళీ ఈ పిల్లోడికి పెళ్లి చేస్తున్నాడు. మళ్ళీ పిల్లోడికి పెళ్లి చేస్తున్నాడు అంటే ఈ పిల్లోడికి ఎన్నో సంబంధం అమ్మా? ఇప్పుడు ఈ పిల్లోడితో ప్రమాణాలు చేస్తాడు అనమాట. మళ్ళీ మామూలుగా ఏమని చెప్పరా బాయ్, నా ఎముకల్లో చెప్పండి, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నరునిలోని తీయబడిన కనుక నారి అనబడును కదా. మొదటి భార్యతో కూడా ఏమని ప్రమాణం చేయించాడు? అదే. ఇప్పుడు ఇది ఎన్నో ఎముక? ఇలాగ ఎన్ని ఎముకలు ఉంటాయి చూసారా? అంటే ఎలాగా వీళ్ళు చేసుకున్న పనికిమాలిన పనులకి వీళ్ళు విడిపోయి పైపెచ్చు రాతని ఎవరి మీద వేస్తున్నారు? దేవుడి మీద. ఇదంతా నాటకం ఆడిస్తుంది ఎవరంటే చెప్పాలి ఎవడో. కానీ ఎవరని నేర్పింది మనందరికీ? దీన్ని ఏమన్నారు? అపవాది. అందుకేనండి మహానుభావుడు దండం పెట్టేయాలండి, సాష్టాంగపడి దండం పెట్టేయాలండి. ఎందుకు దండం పెట్టేయాలి తెలుసా? యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట ఒకసారి చూడండి. ఆ మహానుభావుడు ఎంత మహాజ్ఞాన సంగతి అక్కడ బోధించాడో. ఏమన్నాడు చూడండి, లోకసువార్త 23:34 తీసారా? 23:34 చదవండి. తండ్రి వీరేమి చేయుచున్నారో అదేటమ్మా, అది అర్థమైంది, ఆ పదం అర్థమైంది. పోనీ మీకు
మనం ఏం చేస్తున్నామో మనకే తెలుస్తలేదంట. ఎందుకంటే మనం మన స్వాధీనంలో. అసలు ఏడవలసింది మీకోసం అయితే ఎవరి కోసం పెడుతున్నారు వీళ్ళు? యేసుప్రభు కోసం. ఎవరి కోసం ఏడవాలో కూడా వీళ్ళకి తెలుస్తలేదంట. ఎవరి కోసం ఏడవాలో తెలియడం లేదు, ఈ బ్రతుకు ఎవరి స్వాధీనంలో ఉందో తెలియట్లేదు, ఎవరు ఆడిస్తే ఈ నాటకాలన్నీ ఆడుతున్నారో తెలియడం లేదు. ఇవన్నీ మనం చేసేసుకుని ఎవరి మీద ఏంటేస్తున్నాం? విధి ఆడిన వింత నాటకం, దేవుడు రాసిన రాత. అబ్బబ్బా, ఎలాంటి ఈ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయండి. ప్రియులారా, వశీకరణం అనే ఒక పదం ఉంటుందండి. సర్వమానవాళిని అపవాది వశపరుచుకున్నాడు. వాడి వశమైన తర్వాత వాడు ఎలా ఆడిపిస్తే అలా ఆడటమే తప్ప మన జీవితం మన చేతుల్లో లేదు. మరి చాలామంది భక్తులు దేవుని చిత్తాన్ని ఎలా జరిగించారు? వాడికి ఎందుకు లోబడలేదు? వారు ఎలా నిగ్రహంతో ఉండగలిగారు అని మనం ఆలోచిస్తే దానికి ఒక సూత్రం ఉంది. నిండు వృద్ధాప్యమందు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో చచ్చిపోయాడంట దావీదు. అవునా కాదా? ఎందుకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని సంపూర్తి చేసుకున్నాడు? ఏమండి, చాలామంది ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మరణం దగ్గరికి రండి. ఈ మరణాలన్నీ దేవుడు ఆడించి వింత నాటకం అనకండి. మళ్ళీ మనం బాత్రూంలోకి వెళ్ళినా అక్కడ చచ్చిపోతున్నాం, వంటగదిలోకి వెళ్ళినా ఏ గ్యాస్ బిల్ అక్కడ చచ్చిపోతున్నాం, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుదామన్నా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతున్నాం, ఫ్యాన్ కింద పడుకుందామన్నా ఫ్యాను పడిపోయి చచ్చిపోతున్నాం, ఏసీ రూమ్లో పడుకుందామన్నా ఏసీ పేలిపోయి చచ్చిపోతున్నాం, బస్సులో వెళ్దామన్నా బస్సులో యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నాం, ఫ్లైట్లో వెళ్దామన్నా ఫ్లైట్లో యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నాం. పుట్టింది మొదలుకొని మీరు ఒకసారి ఆలోచించండి. చంటి బిడ్డల దగ్గర మొదలుకొని, పుట్టిన శిశువు మొదలుకొని, పుట్టిన వెంటనే తీసుకెళ్ళి మరణం చూడండి ఎలా వెంటాడుతుందో. పుట్టిన వెంటనే శిశువుని వెంటాడుతుంది మరణం. వెంటనే కామెర్లు అంటున్నారు, తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? అయితే నిర్లక్ష్యం చేస్తే ఏమైపోద్ది? పుట్టిన వెంటనే మరణం వెంటాడుతుంది చూడండి. ఆడపిల్ల ఇన్నాళ్ళు బాబు 5 అన్నాను, ఇది కూడా ఆడదే, తీసుకెళ్ళి ఆ రోజుని ఏం చేయాలి? చెత్తకుండీలో. తల్లి పేరుతోనే మరణం వెంటాడుతుంది. సో ఇలా మరణం వెంటాడుతూ ఉన్నప్పుడు దావీదు గారు దేవుడు వ్రాసిన వ్రాత ప్రకారంగా ఆయుష్కాల దినాలని సంపూర్తిగా ఎలా చేసుకున్నాడు అంటే, మధ్యలో అపవాది ఆడించే వింత నాటకానికి తన జీవితాన్ని అప్పగించలేదు. తనకు అర్థమైపోయింది. అందుకంటాడు చూడండి కీర్తనల గ్రంథంలో దయచేసి 39వ అధ్యాయం 4వ వచనం, యెహోవా నా అంతమెట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. ఈ ప్రార్థన ఉందా? ఏమండి, ఎవరైనా దేవా నేను ఎలా చచ్చిపోతానో నాకు కొంచెం తెలియచేయని ప్రార్థన చేస్తారా? అసలు ఆ చావు అనే పదమే రానివ్వు మనం. నేను ఎలా రోజు మీరు ప్రార్థనలు, దేవా నేను ఎలాంటి సాగు చేస్తానో కొంచెం నాకు చెప్పవా అని ప్రార్థన చేస్తామా? ఈయనేటి ఇలా చేస్తున్నాడు చూడండి. యెహోవా నా అంతం అంటే నా సావు ఎలా ఉండబోద్దో, నేను ఎన్ని ఏళ్ళకి చచ్చిపోతానో, ఏ రోజు చచ్చిపోతానో, ఏ టైంలో చచ్చిపోతానో కొంచెం చెప్పయ్యా బాబయ్యా. ఇవి ఎక్కడున్నాయి మనకి? నాకు ఆరోగ్యమి, నాకు ఉద్యోగమి, నాకు ఇల్లు, నా పిల్లల్ని దీవించు, నా మనవల్ని దీవించు, నా మనవరాలను దీవించు, నన్ను తీసుకెళ్ళి కాట్లు పెట్టు. ఇవే తప్ప ఈ ప్రార్థనలు ఎవరికి వస్తాయంటే, ఆయుష్కాలం ఎంతో మనకు తెలిసినప్పుడు, మన ముగింపు దినాలు ఎంతవరకు ఉన్నాయో మనకు తెలిసినప్పుడు జాగ్రత్త పడతాం. అర్థమవుతుంది మీకు? రేపు పొద్దున్నే నా చావు అన్నప్పుడు నేనేం చేస్తాను? చావకు ముందే నేను సిద్ధపడతాను. పశ్చాత్తాపడమో, మారు మనసు పొందడమో, బాప్తిస్మం లేకపోతే బాప్తిస్మం తీసుకోవడమో. సో ఆయుష్తో కనెక్ట్ అయి ఉన్నారు, మరణంతో కనెక్ట్ అయి ఉన్నారు. అది వెంటాడుతుందన్న సంగతి భక్తులకు అర్థమైంది. మరణం వెంటాడుతుందన్న సంగతి భక్తులకు అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదినం సర్దుకోవడమే, జాగ్రత్త పడటమే,
అపవాదికి అవకాశం ఇవ్వట్లేదు. అందుకంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? అపవాదికి ఏమి ఇవ్వద్దన్నాడు? అపవాదికి ఏమి ఇవ్వద్దన్నాడు? చోటు ఇవ్వద్దన్నాడు. అందరు అపవాదికి చోటిచ్చి అవకాశం ఇచ్చి వాడు ఆడిస్తున్న ఎంత నాటకంలో పడి మనం నాటకాలు ఆడేస్తూ పైపెచ్చి దేవుడి మీద పెడుతుంటే భక్తులు ఏం చేశారో తెలుసా? వారు ఆయుష్కాల దినాలను తెలుసుకున్నారు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. కీర్తనలో 90వ కీర్తన మోషే కూడా అదే మాట అంటాడు 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము. భక్తులైన వారు దాని వశంలోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే మరణం మనల్ని వెంటాడుతుంది. మనం ఎక్కువ రోజులు మనం బ్రతకము. బ్రతికిన కొద్ది దినాలు కష్టమైనా నష్టమైనా దాని చేతులకు మన జీవితాన్ని అప్పగించకుండా శ్రమలైనా పడదాం, కానీ మనం మాత్రం దాని చేతుల్లో పడితే అది ఆడించే ఆట చాలా భయంకరంగా ఉంటుంది. దాని క్రీడని వీళ్ళకి అర్థమైపోయింది. అందుకంటున్నాడు జ్ఞాన హృదయం కలుగు చేయము. తర్వాత ఏమన్నాడు? మా దినములు లెక్కించుట మాకు నేర్పము. 11:24 కూడా ఎబ్రీలకు రాసిన పత్రికలో మోషే అంటున్నాడు కదా, ఏమన్నాడు? ఐగుప్తులో ఉన్న ధనధాన్యాలు, భోగభాగ్యాలు, సుఖము, సింహాసనము ఇవన్నీ అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి తన జనులైన ఇశ్రాయేలీలతో శ్రమపడ్డానికి అంగీకరించాడు. ప్రియులారా, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనల్ని మరణం వెంటాడుతోంది. ఎప్పటి నుంచి? పుట్టుక నుండే. మోషే పుట్టాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతకాలన్నది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. అసలు మొదట్లోనే చంపాలన్నది ఎవరి ఉద్దేశం? అంటే మరణం వెనక ఎవరున్నారు? అంటే మరణం పేరుతో పుట్టుకు నుంచి మనల్ని వెంటాడుతుంది ఎవరు? యేసు ప్రభు ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతకాలన్నది ఎవరి సంకల్పం? రైట్. కానీ ప్రారంభంలోనే 2-3 సంవత్సరాల లోపే లేపేయాలన్నది ఎవరి సంకల్పం? అపవాది సంకల్పం. కాబట్టి ప్రియులారా, దయచేసి ఇంతకంటే భయంకరమైన పాపం ఏదైనా ఉంటుందో చెప్పండి? దొంగతనం నేను చేసి, అర్థమవుతుంది మీకు? అలా వాడు చేయమన్నాడు కాబట్టి నేను చేశాను, ఆడు చేయమన్నాడు, ఆడు నేర్పించాడు కాబట్టి నేను దొంగ ఉన్నాయనని తిరగేసి ఎవరి మీద పెడుతున్నాం? మనం బ్రతుకునిచ్చిన దేవుడి మీద పెడతాం. అసలుకి నేను దొంగ అవ్వడానికి గల మూలం ఎవరు? నన్ను దొంగోని చేసింది ఎవరు? నన్ను అబద్ధికుని చేసింది ఎవరు? నన్ను లంచగొండిని చేసింది ఎవరు? నన్ను పాపిని చేసింది ఎవరు? నన్ను దుష్టుని చేసింది ఎవరు? దేవుడు రాశాడా? దేవుడు అసలు మనల్ని చెడిపోమ్మని రాస్తాడా దేవుడు? ఉపమానాలు చెబుతూ ప్రభు ఏమంటాడు తెలుసా? మీ తల్లిదండ్రులు చెడ్డవారైనా చెప్పండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా. ఇది బాగా ఆలోచించండి. ఈ మాట ముగించేస్తున్నాను నేను. తల్లిదండ్రులమైన మనం చెడ్డోళ్ళమైనా మన పిల్లలు చెడిపోవాలని మనం కోరుకోం. ఇది వాస్తవమా కాదా? రైట్. ఇది 100కి 1000% వాస్తవం. చెడ్డోళ్ళమైన మనమే మన పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటే మంచి దేవుడు మనల్ని చెడిపోమని కోరుకుంటాడా? అమ్మా, కోరుకోడు. మరి రాతలను ఎవరు రాస్తున్నారు? బ్రహ్మరాత, శివుని రాత, దేవుడి రాత. ఏమండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మనం రాసుకున్న మన తల రాత. ఎందుకో తెలుసా? నువ్వు అప్పగించుకుంటేనే తప్ప ఎవరు నీ మీద పెత్తనం చేయరు. అర్థమవుతుందా? పాపానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటేనే పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. ఇది పాపం మనకు రాసిందా, మనం పాపానికి రాసేసుకున్నామా? రాత. మీకు అర్థమవుతుందా నా భాష? పాపం చెయ్యాలని పాపం చేసే ఆలోచన నీకు వచ్చి పాపానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటేనే తప్ప పాపం నీ మీద పెత్తనం చేయదు. అంటే పాపం చేయడానికి ఎవరు రాసిన రాత ఇది? మన మనసు, మన మనసులో మనమే రాసుకున్న రాతది.
అంతే తప్ప మనం చేసిన ప్రతి నీచమైన పని చేసేసి ఆ నీచమైన ప్రేరణ ఇచ్చిన అపవాదినేమో గాడు చేసి, అపవాదినేమో అధికారం చేసి, అపవాదికేమో సింహాసనం వేసి తప్పు ఎవరి మీద నెడుతున్నాం? తప్పు చేసింది మనం, చేయించేది ఎవరు? అపవాది. దీని అంతటికి మూలం ఎవరని చెప్తున్నాం మనం? దేవుడు. ఇదంతా ఏంటో తెలుసా? అపవాది తంత్రము. చెప్పండి.